నిజంగా నాకైతే బాగా నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ప్రజలన్న స్టోరీని నమ్ముతారన్న. సో నీ చిన్న హీరోనా పెద్ద హీరోనా నువ్వు డబ్బులు ఉందా అన్న బ్యాక్గ్రౌండ్ ఉందా అవన్నీ ఎవరు చూడారన్న. సో మీరు చూడన్న మన చాలా మ్యాడ్ అనే సినిమా వచ్చింది. సో కంటెంట్ అంటే ఎవరైనా లైక్ చేస్తారన్న. సో ప్రేమలు కూడా మంచి చిన్న సినిమా కంటెంట్ ఉంటే మాత్రం పెద్ద హిట్ చేస్తారు. నాకు చాలా చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ ఫీలింగ్ నాకు కలిగింది. సో ఓవరాల్గా చెప్తాను సినిమా అయితే రచ్చ రంబోలా. ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. నాకు మెయిన్గా డిసప్పాయింట్ అయిన 2 విషయాలు చెప్తాను. లారీ దానిలో సో లారీ అని పెట్టకుండా సినిమా పేరు తన పేరు ఒక పేరు వాడాడన్న. ఆ పేరు పెట్టుంటే చాలా బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో ఆ పేరు వాడినా బాగుండేది సినిమా ఆడితే ఆ పేరు సూట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే కొన్ని సినిమాల్లో కొన్ని ఏంటంటే దీంట్లో లాగ్ వాడారన్న. చాలా లాగ్ ఇస్తారు అంటే కొన్ని సీన్స్ అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది. అది తీసేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అన్నకు డ్యాన్స్ ఎక్కువ రాలేదు టూ ఫ్రాంక్ చెప్పినట్టే. సో దానికి కొద్దిగా ప్రాక్టీస్ చేసింటే బాగుండేది. ఈ 3 విషయాలు నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్గా సినిమా చాలా అంటే చాలా బాగుందని ప్రతి ఒక్కరు కూడా కొత్త ఆడు నిజంగా ఎవరైతే సినిమా తీయాలనుకుంటారో ఎవరైతే హీరో కావాలనుకుంటారో మీ సొంత డబ్బులతో మీరే కానీ బాయ్ హీరో అన్న ఎగ్జాంపుల్ ట్రెండ్ సెట్ చేసినట్టు నిజంగా మరో విశ్వక్సేన అన్న ఫీలింగ్ నాకైతే లారీ చాప్టర్ వన్ నాకు అనిపించింది. నిజంగా ఫీల్ గుడ్ మూవీ అని అనిపించింది అన్న. నైస్. సో మీకు థియేటర్స్ రాకముందు యూట్యూబ్ లో లొల్లి జరిగింది కావాలని చేస్తున్నారు సినిమా ఎట్లుంటుందో ఉంటుందో అని చెప్పి చాలా మంది అన్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? సో నిజంగా ట్రోలర్ అని ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాడికి పని పాటు ఉండదు వాడికి వ్యూవర్షిప్ రావాల్సిన ఏదో ఉంటుంది. సో నిజంగా లారీ చాప్టర్ నిజంగా చాలా అంటే చాలా బాగా ఇస్తాడు అన్న. నిజంగా నాకు బాగా నచ్చింది ఒక విషయం అన్న. సో తను బయటకు ట్రోల్ చేస్తాడు లైక్ తన కరాటే కళ్యాణ్తో తనకి ఇష్యూ అయింది. కానీ సినిమాలో కరాటే కళ్యాణ్ ట్రోల్ చేస్తాడు భయ్య. నిజంగా ఈ కరాటే కళ్యాణ్ చూస్తే మాత్రం తను నిజంగా తను ఏ రకం రియాక్ట్ తెలియదు కానీ కరాటే కళ్యాణ్ ఒక ట్రోల్ చేస్తాడు. నిజంగా అది వేరే లెవెల్. ఆ సీన్ వచ్చి అంతా క్లాస్ కొట్టారు భయ్య. అంతా ప్రజలు కనెక్ట్ అయిపోయారు అన్నమాట. నిజంగా చాలా బాగుంది. సో నిజంగా కరాటే కళ్యాణ్ మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం తనైతే చాలా అంటే చాలా బాగుపడుతుంది అన్న. పెట్టవచ్చు ఛాన్స్ అంటే ఒక సీన్ అయితే అట్లా ఉంది నిజంగా అసలు ఊహించలేము. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా ఫీల్ గుడ్ మూవీ అని అనిపించింది అన్న. 100% ఒక కొత్త అవార్డు నిజంగా దమ్ము ధైర్యం ఉన్న క్లీన్ గుడ్ మూవీ అంటే సత్తా చూపించే సినిమా ఇదంటే నాకైతే ఇదే అనిపించింది. హీరో అబ్బో భయ్యా హీరోని నలిపేస్తాడు భయ్యా. నిజంగా ఆ రొమాన్స్ సీన్స్ ఏంది ఆ కిస్ సీన్స్ ఏంది ఊత నిజంగా అమ్మో నా వల్ల కాలేపోయి నిజంగా. అసలు ఆ ఇంటర్వ్యూ ముందే సీన్ ఉంటుంది భయ లిప్ లాక్ సీన్స్ ఊత నిజంగా మరో బేబీ సినిమా గుర్తొచ్చింది నాకైతే. అబ్బో వేరే హీరో పేరు అంటారు అన్న. సో నిజంగా ఒక అంటర్ లాగా హంటింగ్ చేస్తూనే ఉంటాడు. తెల్లారు అదే పని భయ్య. వామ్మో ఎక్కడ గోలరా ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమాలో కంటెంట్ ఉందన్న. ఈ సినిమా చూసి మరో అర్జున్ రెడ్డి అంటుంటే 100% బేబీ అంటున్నారు అంటే కొన్ని సీన్స్ అట్లా ఉన్నాయి అన్న. లైక్ ఏంటంటే రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. సో మనం సినిమా చూసినప్పుడు నిజంగా పుష్ప గుర్తొస్తుంది కొన్నిసార్లు. సేమ్ స్మగ్లింగ్ లాగా ఉంటుంది. సో పుష్ప గుర్తొస్తుంది కొన్నిసార్లు మనకి ఏంటంటే కొత్త అంటే ఆ సినిమాల కంటెంట్ బట్టి మనం మారుతాం అన్న. చాలా ఆల్ ఫిక్షన్ ఉంది అన్న. మనకి అర్జున్ రెడ్డి గుర్తొస్తుంది, మన విశ్వసేన మాస్క దాస్ గుర్తొస్తుంది, ఫలక్నామా దాస్ గుర్తొస్తుంది. అంటే ఆ బోల్డ్నెస్ ఆ హీరోలో అంత కనిపిస్తూ ఉంటామన్నమాట. నిజంగా నేను మెయిన్గా డిసప్పాయింట్ విషయం 3 విషయాలు అన్న. సినిమా పేరు లారీ కాకుండా తన పేరు హంటర్ చాప్టర్ 1 పెట్టుంటే బాగుండేది. ఇంకో తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంత ఆడలేదు. లాక్ సీన్స్ కూడా అక్కడ కొత్త కట్ చేసి ఉంటే ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా వేరే లెవెల్ ఉండదు అని ఫీలింగ్ వచ్చింది. 100% సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. తన డబ్బులు పెట్టి ఎంత డబ్బులు పెట్టిందో దానికి డబుల్ 3 వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను.